we completed arithmetic mean part. Now today we are going to discuss median, right? Median, right? Median denoted with m. Okay, median, right? Median means this is the middle element, right? When the data is set, when the data set is arranged in order of the magnitude. కంప్లీట్ గా అంటే ఏదైనా ఒక గివెన్ సిరీస్ లో తీసుకున్న దాంట్లో మిడిల్ మోస్ట్ వాల్యూ అనేటువంటిది ఏమవుతున్నది, మీడియన్ అవుతుంది. సో మిడిల్ వాల్యూని మనం మీడియన్ గా మనం చెప్పుకుంటాం. ఓకే, సో అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి ఇలా గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా ఉంటుంది. గ్రూప్డ్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ గా గ్రూప్డ్ డేటా అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 7 సో 8 9 సో ఎట్లా ఉంది, అసెండింగ్ ఆర్డర్ లో ఉంది. అవునా, అసెండింగ్ ఆర్డర్ 1 2 3 4 5 6 7 8. ఒకవేళ అన్గ్రూప్డ్ డేటా అన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే చూడండి, ఈడో 5 ఈడో 4 3 ఈడో 1 7 9 సో 11 ఇట్లా ఉంది. దీన్ని ఏం చేయాలి అంటే ఇది దీంట్లో మనం మీడియం అని కనుక్కోలేము. ఒకవేళ చూడండి 1 2 3 4 5 6 7 సో ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ వన్ క్యాన్సల్, సెకండ్ వన్ క్యాన్సల్, ఇక్కడ క్యాన్సల్, ఇక్కడ క్యాన్సల్, ఇది క్యాన్సల్. సో ఇప్పుడు ఏమైంది, మిడిల్ వాల్యూ ఏమైతుంది, మీడియన్ అయిపోయింది. ఇదేంటి, గ్రూప్ డేటాలో ఇచ్చినప్పుడు. ఓకేనా, అది ఆడ్ సిరీస్ ఉన్నప్పుడు, ఆడ్ సిరీస్ అంటాం. ఈవెన్ నెంబర్స్ ఉంటాయి మనకు, ఆడ్ నంబర్స్ ఉంటాయి. చూడండి 1 3 5 7 9 11 13 15 ఇవన్నీ ఆడ్ నంబర్స్. 2 4 6 8 10 12 14 ఇట్లా ఇవన్నీ కూడా ఈవెన్ నంబర్స్. ఒకవేళ ఇచ్చినటువంటి యొక్క సిరీస్ ఏదైతే ఉందో ఇచ్చిన వాటిలో ఆడ్ నెంబర్ అనేది డైరెక్ట్ మిడిల్ మోస్ట్ వాల్యూ అవుతుంది. ఒకవేళ ఈవెన్ లో ఉందనుకోండి, ఓకే, ఒకవేళ అది ఈవెన్ గా ఉందనుకోండి, ఈవెన్ సిరీస్ లో ఉందనుకోండి, సో ఈవెన్ నంబర్స్ అంటే ఈవెన్ చెప్తుంది. ఈవెన్ అంటే ఇక్కడ ఇది మనకి 1 2 3 4 5 6 7 ఉన్నాయి, 7 ఉన్నాయి కాబట్టి ఇది ఆడ్ సిరీస్. ఒకవేళ ఇక్కడ 10 ఇచ్చామనుకోండి, అప్పుడు ఇది సాధ్యం కాదు. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండులో పెంచి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, 5+7/2 చేస్తే అప్పుడు ఏమొస్తుంది, ఈ యొక్క వాల్యూ అనేటువంటిది మీడియన్ గా మనం చెప్తాం. సో దీనికి సంబంధించినటువంటి ఫార్ములాస్ అన్ని కూడా నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి టాపిక్ లో ఉంటాయి. సో మీడియన్ అంటే ఏంటిది, మీడియన్ ఉన్నటువంటి యొక్క అంశాలు ఏమేమి ఉన్నాయి వీటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో మీడియన్ అంటే ఏంటిది? Median is the middle element. Median is the middle element when the data set is arranged in order, is arranged in order of the, in order of the magnitude, the magnitude. Okay, median is the middle element when the data set is arranged in order of the magnitude. లేదా ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు, మీడియన్ ఈజ్ దట్ పొజిషనల్, మీడియన్ ఈజ్ దట్ పొజిషనల్ వాల్యూ of the variable which, of the variable which
divides the distribution divides the distribution into two equal parts okay ఇది median అంటే ఏంటంటే median is that the positional value of the variable which divides the distribution into two equal parts okay ఒకవేళ గ్రూప్ డేటాకి సంబంధించి ఒకవేళ అన్గ్రూప్ డేటా ఇచ్చామనుకోండి మీడియన్ ఎట్లా కంప్యూట్ చేయాలనేటువంటి అంశం గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి ఈ కాన్సెప్ట్స్ ఒకసారి మీ వీడియో పాస్ చేసి ఒకసారి దీన్ని నోట్ చేసుకోండి. తర్వాత మనకి అన్గ్రూప్ డేటా ఇస్తే ఎలా మనం యొక్క మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి తెలుసుకుందాం. ఫస్ట్ దీన్ని నోట్ చేసుకోండి. Okay. Okay, computation of median for ungrouped data. Computation of median for ungrouped data, right? Ungrouped data ki manamu median ni find out cheyalante etla. Okay, the first one is the values of the variates are arranged either in ascending or in descending order. Ascending or in descending order. Okay, first one. Second one, the middlemost value is taken as median. Next one, if the number of values n in the raw data is odd, the odd is odd, then the median
the n plus 1 by 2 th value arranged in order of magnitude. Okay, right? In that case there will be, right, in this case there will be one and only one value of median, right? సో ఇది దీనికి సంబంధించి మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ చెప్తున్నాం. అంటే ఫస్ట్ ఒకసారి చూడండి, ద వాల్యూస్ ఆఫ్ ద వేరియంట్ ఆర్ అరేంజ్డ్ ఎయిదర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఒకవేళ అది రాగా మనకి డేటా ఇచ్చినప్పుడు దాన్ని అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ పెట్టుకోవాలి. తర్వాత ద మిడిల్ మోస్ట్ వాల్యూ, అందులో ఉన్నటువంటి మిడిల్ మోస్ట్ వాల్యూ మనం మీడియం గా మనం తీసుకోవాలి. ఒకవేళ ఇచ్చినటువంటి ఏదైతే ఎన్ సిరీస్ అవుతుందో ఆ రా డేటా అనేటువంటిది ఆర్డ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉన్నటువంటిది మీడియం ఎలా ఉంటుంది, n plus 1 by 2n ఐటమ్ అని చెప్పుకోవచ్చు, రైట్? అది ఎప్పుడు అది ఆడ్ అయినప్పుడు మాత్రమే, ఓకేనా? అలాంటప్పుడు ఏమవుతుంది, వన్ అండ్ ఓన్లీ వాల్యూ ఆఫ్ ద మీడియం మాత్రం ఉంటుంది, ఓన్లీ వన్ వాల్యూ అనేది మీడియం కి వస్తుంది. ఒకవేళ అది ఈవెన్ అయితే ఏం చేయాలో నెక్స్ట్ ఇచ్చేటువంటి ఒక ఫార్ములా చెప్తా, ఒకసారి దీన్ని నోట్ చేసుకోండి. ఓకే, సో ఇది ఒకవేళ అది ఈవెన్ గా ఉందనుకోండి, ఒకవేళ అది ఆడ్ గా కాకుండా ఈవెన్ గా ఉన్నప్పుడు ఎలా వస్తుంది, దాంట్లో మనం మీడియన్ ఎట్లా కంప్లీట్ చేయాలి వాటి గురించి ఒకసారి తెలుసుకుంటాం. Okay, if it is even, ఒకవేళ even అయితే when the data arranged in order of magnitude there will be two middlemost values. ఇక్కడ two values వస్తాయి, రైట్? అవి ఏమొస్తాయంటే n by 2, రైట్? n by 2th item and as well as n by 2th and n by 2 plus 1th values. So ఈ values వస్తాయి, ఓకేనా? 2 values వస్తాయి, n by 2 వస్తుంది, n by 2 plus 1 values వస్తాయి, right? So median is, therefore the median is the average of the
by 2th and n by 2 plus 1th వాల్యూస్. అర్థమవుతుందా? అంటే ఒకవేళ అది ఆడ్ సిరీస్ ఉంటే డైరెక్ట్ ఫార్ములా n+1/2th ఐటమ్ ఉంటాం. కానీ ఒకవేళ అది ఈవెన్ సిరీస్ ఇచ్చినప్పుడు మాత్రం రెండు మిడిల్ మోస్ట్ వాల్యూస్ వస్తాయి. ఒకటి n/2th ఉంటుంది, n/2 + 1th వాల్యూస్ ఉంటాయి. సో అప్పుడు మనం ఎట్లా మీడియన్ కనుక్కోవాలి అంటే వీటి యొక్క యావరేజెస్. అంటే మీడియన్ అనేటువంటిది యావరేజ్ ఆఫ్ ద n/2th అండ్ n/2 + 1th వాల్యూస్ యొక్క యావరేజ్ మనం మీడియన్ గా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని మనం మీడియన్ గా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక చిన్న లెక్క తీసుకున్నాం. ఇండివిజువల్ సిరీస్ లో మీడియన్ ఎట్లా కంప్యూట్ చేస్తున్నాం ఒకసారి దీన్ని నోట్ చేసుకుని క్లియర్ గా. ఓకే, సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. రైట్, next computation of median individual series. రైట్, ఇండివిజువల్ సిరీస్ లో ఎట్లా కంప్యూట్ చేద్దాం అడుగుతారన్నమాట. క్యాలిక్యులేట్ మీడియన్ ఫర్ ద బిలో గివెన్ డేటా. క్వశ్చన్ ఏం అడిగాడు? క్యాలిక్యులేట్ median for the following data relating to income of 7, right? క్వశ్చన్ ఏమిచ్చిండ్రు? ఇన్కమ్ 7 పర్సన్స్, ఇన్కమ్ ఆఫ్ 7 పర్సన్స్. రైట్, ఫస్ట్ ఇక్కడ ఇన్కమ్స్ ఇచ్చిండు. ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంట ఇన్కమ్స్ డైరెక్ట్ ఇచ్చిండు. ఇన్కమ్స్ ఇచ్చిండు. ఇన్కమ్స్ ఏమేమి వచ్చింది? ఇన్కమ్స్ అంటే ఇక్కడ ఏంటి? x తో మనం డినోట్ చేస్తాం. సో ఫస్ట్ 100 ఇచ్చిండు, 150 ఇచ్చిండు, 80 ఇచ్చిండు, 90 ఇచ్చిండు, 160 ఇచ్చిండు, 200 ఇచ్చిండు, తర్వాత 140 ఇచ్చిండు. సో ఇది వాడు ఇచ్చినటువంటి యొక్క ప్రాబ్లం. మరి మనం దీన్ని సొల్యూషన్ కి వెళ్దాం. దీంట్లో సొల్యూషన్ వైపు వెళ్దాం. ఒకసారి ఆఫ్టర్ అరేంజింగ్ ద గివెన్ డేటా, రైట్, ఆఫ్టర్ అరేంజింగ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్, రైట్. సో మనము ఎప్పుడైనా సరే ఒకసారి దీని సిరీస్ చూసామండి. 100 ఉంది, 150 తర్వాత మళ్ళీ ఏమైంది? 8 వచ్చిన తర్వాత 90 అంటే ఏమైంది? మార్పు చేయించండి సార్. 100 ఉంది, 150 ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ లో లేదు, రాగా ఇచ్చిండు. అంత కన్ఫ్యూజన్ చూడండి. 150, 80, 90, 160, 200 మళ్ళీ 140. సో దీన్ని ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్ లో చేయాలి. అసెండింగ్ ఆర్డర్ లో చేస్తే మనకు ఫస్ట్ ఏమొస్తుంది? మనకి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నటువంటి యొక్క పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు. అవునా? రైట్. వారిని నెంబర్ తర్వాత వారి యొక్క ఇన్కమ్స్ మనం x తో మనం డినోట్ చేస్తున్నాం కదా. సో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. ఓకే. సో ఫస్ట్ పర్సన్
సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్, సిక్స్త్ పర్సన్, సెవెంత్ పర్సన్. సో ఒకసారి మనం ఇలా తక్కువ వాల్యూ తీసుకున్నాం. అసెండింగ్ ఆర్డర్ పెట్టుకున్నాం కదా. ఫస్ట్ తక్కువ వాల్యూ ఉంది కదా 80 ఉంది. నెక్స్ట్ వాల్యూ ఏముంది 90 ఉంది. 90 వాల్యూ తర్వాత ఏముంది నెక్స్ట్ 100 వాల్యూ ఉంది. 100 తర్వాత ఏముంది నెక్స్ట్ 140 ఉంది. 140 తర్వాత ఏముంది 150 ఉంది. 150 తర్వాత ఏముంది 160. 160 తర్వాత ఏముంది 200 కదా. ఇది కదా మనకు వచ్చినటువంటి వాల్యూ. ఓకే, ఇవి మనకి ఇచ్చినటువంటి యొక్క వాల్యూస్ అనేవి. ఓకే, సో ఈ వాల్యూస్ మనకి ఇవ్వడం జరిగింది. అయితే దీని విషయంలో మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా n ఎంత అవుతుంది? ఇక్కడ n అంటే n. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 7. n ఈజ్ ఈక్వల్ టు 7 ఇక్కడ తీసుకున్నాం. మన ఒక ఫార్ములా ఉందండి. దీనికి ఏం చేయాలి? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు, సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిండు n ప్లస్ 1/2 n ప్లస్ 1/2 ఎట్ వాల్యూ కదా. ఇలా చేస్తే మనకి వాల్యూ. మరి n అంటే ఎంత ఇక్కడ? సో therefore m is equal to n అంటే ఎంత 7. 7 plus 1/2 కదా ఎట్ వాల్యూ is equal to 8/2. ఓకే, 8/2 ఎట్ వాల్యూ అన్నట్టు. అంటే is equal to ఏంటి? ఫోర్త్ వాల్యూ. మరి ఫోర్త్ వాల్యూ ఏముంది కదా 1 2 3 4 ఎంత 140 అంతే కదా. సో ద కరస్పాండింగ్ x వాల్యూ ఆఫ్, సో therefore the corresponding x value of fourth item in the series. Fourth item in the series is 140. So therefore median is equal to 140 answer. సో ఇది మనము కంప్యూటేషన్ ఆఫ్ ద మీడియన్ అండర్ ఇండివిజువల్ సిరీస్. ఓకేనా? ఇది దీనికి సంబంధించి ఒకసారి వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనము డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ రేపటి క్లాస్లో మళ్ళీ మనం చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.